ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సకల ఇష్టములని ఇస్తూ సకల కష్టముల్ని కూడా తొలగిస్తూ ఉన్నారు. ఐశ్వర్యస్య చ సర్వస్య వీర్యస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాంభగ ఇతీరణ అని ఐశ్వర్యానికి, అలాగే యశస్సుకి, జ్ఞానానికి, వీర్యానికి, లక్ష్మికి, వైరాగ్యానికి ఈ ఆరిటికి కలిపి భగః అనేటటువంటి పేరు ఉన్నది. ఈ ఆరు కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు భగవంతుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. మనకి కలవు వెంకటనాయకః అని చెప్పినట్లు కలియుగంలో మనం స్వామివారిని చక్కగా ప్రార్థిస్తూ హే భగవంతుడా నన్ను రక్షించు అంటూ మనం స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ఎప్పటికప్పుడు మనల్ని కాపాడుతూనే ఉన్నారు. ఆయన అనుగ్రహంతో నిత్యము కూడా చక్కటి సత్కథ శ్రవణ పారాయణాదులతో మన జీవనాన్ని మనం గడుపుకుంటూ ఉన్నాం. ఇంతకంటే వేరొక భాగ్యమున్నదా భూలోకమున? ఇంతకంటే వేరొక దేవుడున్నాడా వెంకటేశ్వరుడి కంటే అని ప్రతినిత్యం మనం మనస్సులో భావిస్తూ ఉన్నాం. ఇటువంటి భాగ్యాన్ని జన్మజన్మలకి మనకి ఇమ్మని స్వామిని ప్రార్థిస్తూ ఈనాటి పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సుని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి త్రయస్త్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నహ్యర్జున సమః కశ్చిత్ యుధి యోద్ధా ధనుర్ధరః భవితా వా పుమాన్ కశ్చిత్ మత్సమో వా గదాధరః. పూర్వం ఏవం బలవతః సర్వం ఇతి బుద్ధ్వా మహీపతే జహిశత్రూన్ మహాబాహో పరాం నిగృతిమాస్థితః అని అన్నగారితో భీమసేనుల వారు, అన్నగారు నువ్వు కూటనీతిని ఆశ్రయించైనా సరే శత్రువుల్ని జయించి తీరవలసిందే. ఎలా అయితే దేవతలు వాళ్ళు యుద్ధంలో ఎన్నో ప్రయత్నాలు చేసి శత్రువుల చేతిలో చేజిక్కించుకున్నటువంటి ఆ దైవ గుణములతో కూడి ఉన్నటువంటి ఐశ్వర్యములన్నిటిని కూడా మళ్ళీ విడిపించుకోవడం కోసం అని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి చివరికి వల్లగాక ఆ శత్రువుల్ని రాక్షసుల్ని ఏ విధంగానూ జయించలేక తమకంటే పెద్దవారై తమకంటే బలవంతులై పైగా వారికి ఉన్నటువంటి రజోగుణంతో ఎంతో కష్టపెడుతూ ఉంటే దేవతలు కూడా చివరికి ఒక మాయోపాయాన్ని ఆశ్రయించి రాక్షసుల్ని జయించలేదా? మనం మాత్రం ఎందుకు ఆలోచించాలి? ఈ శత్రువు కూడా అటువంటి వాడే కదా. రజోగుణ సంపన్నుడై మన దగ్గర నుంచి అహంకారంతో అన్యాయంగా రాజ్యాన్ని లాగేసుకోలేదా? అటువంటి వాణ్ణి మళ్ళీ జయించాలి అన్నప్పుడు మనం చాలా ఉత్సాహంతో యుద్ధం చేయాలి. అదే సమయంలో కూటనీతిని కూడా ఆశ్రయించి శత్రువుని జయించాలి అని చెప్పి ఆ తర్వాత అంటూ ఉన్నాడు, నహ్యర్జున సమః కశ్చిత్. అన్నగారు అర్జునుడితోటి సమానమైనటువంటి విలుకాడు ఎవరైనా ఉన్నాడా అండి శత్రువుల దగ్గర? ఈ భూప్రపంచంలో ఎక్కడైనా సరే అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా? ధనుస్సుని ఎన్ని విధాలుగా వాడుకోవాలో, ఎంత వేగంగా ఆ బాణాల్ని ప్రయోగించాలో తెలిసినటువంటి వాడు అర్జునుడి కంటే వేరొకడు ఎవడన్నా ఉన్నాడా? అర్జునుడి కంటే గొప్పవాడి మాట సరే సరి, నహి అర్జున సమః కశ్చిత్, అర్జునుడితో సమానమైనటువంటి వాడు కూడా ఎవరూ లేరు కదా. అలాగే మత్సమో వా గదాధరః, గదాయుద్ధం చేయడంలో నాకు సమానమైనటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు నాతో పాటు సమానంగా యుద్ధం చేయగలిగేవాడు? ఏమన్నా నన్ను ఓడించి నా బలాన్నంతా కూడా కృంగదీసి మన మీద ఆధిపత్యం చెలాయిస్తారు అనేటటువంటి భావన ఏమన్నా ఉన్నదా? అది సామాన్యమైనదా? నాతో సమానమైన వాడు శత్రుపక్షీయంలోనే కాదు, శత్రుపక్షీయుడి మాత్రమే కాదు, ఈ భూలోకంలో ఇంకొకడు లేడు. అర్జున సముడైనటువంటి వాడు ఆ యుద్ధం చేయడంలో సమానమైన వాడు ఇంకొకడు ఎవడూ లేడు, ఎవడు ఉండడు కూడా. కావున నువ్వు ఏ శంక లేకుండా యుద్ధానికి సన్నద్ధుడు అవు. అలాగే ప్రస్తుతం ఎవరూ లేకపోవడం కాదు, భవితావా పుమాన్ కశ్చిత్, అలాంటి వాడు ఇంకొకడు ఎవడూ కూడా ఉండబోడు, భవిష్యత్తులో కూడా ఎవడూ రాడు. అంతటి బలం మా ఇద్దరి దగ్గర ఉన్నప్పుడు ఇక ఎందుకు ఆశ్చర్యం, ఎందుకు ఆలోచన, ఎందుకు ఇంకా సంశయం? యుద్ధం చేద్దాం అని. సత్వేన కురుతే యుద్ధం రాజన్ సుబలవానపి అప్రమాదీ మహోత్సాహి సత్వస్థో భవ పాండవ. పాండునందన మహానుభావ, ఎంతటి బలవంతుడైనా సరే వాడు ఆత్మబలంతోనే యుద్ధం చేస్తాడు. ఎంత శక్తి ఉన్నప్పటికీ ఆత్మబలం లేకపోతే యుద్ధంలో అతను కాలు మోపలేడు, యుద్ధ భూమికి రాలేడు, ఆయుధాన్ని పట్టలేడు, శత్రువుని సంహరించలేడు. ఆత్మబలం ప్రధానమైనటువంటిది. కాబట్టి నువ్వు కూడా
అప్రమాది, ఉత్సాహవంతుడివై ఏమాత్రము కూడా నీరసించిపోకుండా ధైర్యంతో సత్వస్థో భవ మహోత్సాహీ భవ, నువ్వు ఆత్మబలంతో కూడినటువంటి వాడివై ఉండు, మహోత్సాహివై ఉండు. యుద్ధం జరగాలి, శత్రువులందరినీ కూడా చీల్చి చెండాడాలి. ఈ శత్రువులందరినీ ఓడించిన తరువాత అందరూ మరణించిన పిదప ఆ రాజ్యాన్ని మళ్ళీ చేపట్టాలి, మళ్ళీ వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోవాలి, పూర్వం కంటే కూడా వైభోగంగా జీవితాన్ని గడపాలి. వచ్చిన శత్రువుని వాడు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా నాశనం చేసెయ్యాలి. చివరికి భీష్మాచార్యులు వస్తే, అశ్వత్థామ ఊరికి వస్తే, ద్రోణాచార్య కృపాచార్యులు ఇద్దరూ కలిసి వస్తే కూడా యుద్ధంలో మనల్ని ఎవరు ఆపలేరు. నా దగ్గర అరవీర భయంకరులైనటువంటి తమ్ముళ్ళున్నారు, నేనున్నాను, నా మిత్రులున్నారు. ఇటువంటి ఉత్సాహాన్ని పెంచుకో, ఆ ఉత్సాహంతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయి. అటువంటి భావాలు పెట్టుకుని నువ్వు యుద్ధం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకో. అంతే తప్ప నీరసించిపోయి అరణ్యంలో ఉన్నాం కదా అని చెప్పి, ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇట్లా నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు, మమ్మల్ని కష్టపెట్టవద్దు అని. సత్వం హి మూలం అర్థస్య విదథం యదతోన్యథ నతు ప్రసక్తం భవతి వృక్షఛాయేవ హైమనీ అన్నగారు. ధనానికి మూలం కూడా ఆత్మబలమే. నీలో ఎప్పుడు ఆత్మబలం ఉంటుందో అప్పుడే నువ్వు ధనాన్ని సంపాదించగలవు. అందువల్ల ఈ ధనాన్ని సంపాదించే విషయంలో, లేక భోగాలని అనుభవించే విషయంలో, రాజ్యాన్ని తిరిగి పొందేటటువంటి విషయంలో ఆత్మబలాన్ని నమ్ముకోక కేవలం ధర్మాన్ని గురించే ఆలోచిస్తూ చిన్న ధర్మం దగ్గరే ఆగిపోయి పై ధర్మాల గురించి ఆలోచించక ఒకవేళ నువ్వు ఇలాగే ఉన్నట్లయితే ఈ ప్రకారంగా నువ్వు ప్రవర్తించడం వల్లనే భవిష్యత్తులో మనకి ఈ డబ్బంతా కూడా వస్తుంది, ఐశ్వర్యమంతా కూడా కలుగుతుంది అని అనుకున్నట్లయితే అదంతా వ్యర్థము. ఎటువంటి వ్యర్థము అనంటే, ప్రస్తుతం హేమంత ఋతువులో ఉన్నాం. ఇలాంటి హేమంత ఋతువులో ఓ చెట్టు కిందకి వెళ్ళి ఎవరైనా కాసేపు విశ్రమించాలి అని అనుకుంటారా? ఎండే ఉండదు, చాలా శీతలంగా ఉంటుంది వాతావరణం, శైత్యం ఎక్కువగా ఉంటుంది, చలి పెడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎవరైనా చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాం, బాగా ఎండగా ఉంటుంది అనుకుంటారా? ఒకవేళ వెళ్ళి ఎవరైనా సరే అంత చలి పెడుతున్నప్పుడు కూడా చెట్టు కింద నుంచున్నారు అనంటే దానికి ఉంటే వేరే కారణమైనా ఉండాలి, లేక అతను సరిగ్గా వాతావరణాన్ని అంచనా వేసుకోలేనటువంటి అటువంటి అజ్ఞానం కలిగినటువంటి వాడైనా ఉండాలి. ఎలా అయితే హేమంత ఋతువులో ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి అనుకుంటాడో, ఒక బాటసారి ఎండ బాగా ఉందనుకుంటూ భవిష్యత్తులో కొంతసేపట్లో ఎండ వస్తుందేమో అనుకుంటూ అతను తీసుకుంటే అది ఎంత అజ్ఞానమైనటువంటి పనో, అదేవిధంగా ఆత్మబలంతో కాక తక్కినటువంటి వాటితో నేను డబ్బును సంపాదించుకోగలను అని అనుకోవడం కూడా అంతే అమాయకత్వము, అజ్ఞానము కూడా అని చెప్పి, ఈ ధనానికి మూలం ఆత్మబలం అని చెప్పి చెప్తూ వస్తూ ఉన్నాడు. జగత్తుకి మూలం ధర్మం అన్నాడు, ధర్మానికి మూలము అర్థం అన్నాడు, డబ్బు అన్నాడు. ఇప్పుడు డబ్బుకి మూలం ఆత్మబలం అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. అంటే ఎవరి ఎందైతే ఆత్మబలం గట్టిగా ఉంటుందో, ఎవరైతే ఆత్మబల పరిపూర్ణుడవుతారో, నేను చేయగలను, నేను చేస్తాను, నేను సాధిస్తాను, నేను చెయ్యాలి, నా వల్ల జరగాలి అని ఎన్ని
ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా తను అనుకున్నటువంటి లక్ష్యం విషయంలో ఏమాత్రము వెనకడుగు వేయక మధ్యలో ఎన్ని విఘ్నములు వచ్చినా సరే అన్నిటినీ కూడా ఇదొక నాకు పరీక్ష అనే భావనతోటి ప్రతొక్క విఘ్నాన్ని దాటుకుంటూ వెళ్ళి ఉన్నతమైనటువంటి తను కోరుకున్నటువంటి స్థానంలో ఉండడం కోసం అని చెప్పి సంకల్పాన్ని చెక్కు చెదరనీయకుండా ఎవరైతే కష్టపడి జీవితంలో పైకి వెళ్ళాలని చెప్పి ఆత్మబలంతో కూడినటువంటి వారు అవుతారో, ఆత్మబలాన్ని పరిపూర్ణంగా తమ యందు ఉంచుకున్నటువంటి వారు అవుతారో, అటువంటి వారు భీమసేనుల వారు చెప్పినట్లుగా ముందుగా ధనాన్ని ఆర్జించగలిగిన వాళ్ళు అవుతారు. ఆ ధనం వల్ల ధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరించినటువంటి వాళ్ళు అవుతారు. అటువంటి ధర్మాన్ని ఆచరించిన తర్వాత ఆ ధర్మము లోకానికి ఉపయోగపడడం వల్ల వీళ్ళు కూడా లోక రక్షణలో తగిన పాత్రను వహించినటువంటి వారు అవుతారు. చివరికి చరిత్రకెక్కుతారు. ఇది తాత్పర్యం. ఆత్మబలానికి ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. అందువల్ల మనం భీమసేనుల వారు మాట్లాడిన మాటలన్నింటినీ వరుసగా ఆలోచిస్తూ వస్తే, మొన్న ఈ డబ్బు గురించి చెప్తూ ముందుగా నువ్వు గొప్పదైనటువంటి ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి, ఆ ధర్మం చాలా గొప్పది కానీ జగత్తంతా కూడా ఈ ధర్మం మీదే ఆధారపడి ఉన్నది అని చెప్పి, ఈ ధర్మం ఆచరించాలంటే డబ్బు కావాలి అని చెప్పి, ఆ డబ్బు కావాలంటే నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాలి అని చెప్తూ, ఇప్పుడేమో డబ్బుకి మూలం ఆత్మబలము అంటూ ఇవన్నీ కూడా ఆత్మబలం మీదే ఆధారపడి ఉన్నాయని చెప్పాడు. కావున ఎప్పటికైనా మనం నమ్ముకోవలసింది మన ఆత్మబలాన్నే, మన మీద మనకున్నటువంటి విశ్వాసాన్నే. ఇది పూర్వం కూడా చెప్పుకున్నాం. మనల్ని మనం ఎప్పుడూ నిందించుకోకూడదు, మనం అసమర్థులం అని అనుకోకూడదు, మనకి ఏదీ చేత కాదు అని అనుకోకూడదు, అన్నీ మనకే చేతనవుతాయి అని అహంకారం కూడా పనికిరాదు. ఏ పనినైనా సరే నేను సాధించాలి, దీని ద్వారా ఇది సాధించిన తర్వాత ఈ ప్రయోజనం పొందాలి, ఈ ప్రయోజనం అగో ఆ ధర్మానికి ఉపయోగపడాలి అని ఇలా ఆలోచించుకుంటూ మనం ఆత్మబలాన్ని పెంచుకుంటూ ఉన్నట్లయితే మనం చేసేటటువంటి ధర్మకార్యం వల్ల లోకం అనేటటువంటిది రక్షింపబడుతుంది, అభివృద్ధి చెయ్యబడుతుంది. మన వల్ల ఒక చిన్న నిర్ణయం తీసుకోవచ్చు. ఎవరికైనా దాహం ఉన్నట్లయితే నా ఇంటి ముందు ఒక చిన్న కుండ పెట్టి ఓ పక్కన గ్లాసు పెడతాను, అందరూ తాగి వెళ్ళవచ్చు అనుకున్నారనుకోండి. అది జరగాలి అంటే ముందు ఆ భావన పరిపూర్ణంగా మనలో ఉండాలి. దాన్ని ముందు మనం గట్టి చేసుకుని ఆ కుండ కొనడానికి, గ్లాసు కొనడానికి, ఏదో మినరల్ వాటర్ పెట్టాలి అంటే ప్లాంట్ నుంచి తెచ్చిపెట్టడానికి రోజువారీకి కొంత ఖర్చు అవుతుంది. కాబట్టి దానికంటూ డబ్బును సంపాదించాలి. ఆ డబ్బును సంపాదించిన తర్వాత దాన్ని దీనికి వినియోగిస్తే ఓ ధర్మకార్యానికి, ఆ ధర్మం వల్ల అలా వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా కాస్త నీళ్లు తాగితే వాళ్ళు సుఖంగా ఉంటారు, వాళ్ళు శాంతంగా ఉంటారు. ఇది లోకానికి అభివృద్ధి హేతువు. ఇట్లా అతి చిన్న సూక్ష్మమైన ప్రస్తుత కాలంలో అంతగా ఉపయోగపడినటువంటి ఉదాహరణ అయినప్పటికీ కూడా ఇలాంటి ఉదాహరణనే మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు ఊహించుకుని దాన్ని బట్టి ఆ పనిని మనం నిర్ధారించుకుని మనం చేసినట్లయితే ఇటు మనకి ఆనందం, అటు లోకానికి కూడా శ్రేయస్కారం. అటువంటి విధంగా జీవనాన్ని కొనసాగించారన్నప్పుడు ఆత్మబలం ప్రధానము అనేటటువంటిది భీమసేనుల వారి మాటల్లో మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఆ పైన చెప్తూ ఉన్నాడు, అర్థత్యాగోపి కార్య స్యాత్ అర్థం శ్రేయాం సమిచ్చత బీజౌపమ్యేన కౌంతేయ మాతే భూదత్ర సంశయః అర్థేన తు సమో నార్థః యత్ర లభ్యేత నోదయః న తత్ర విబణః కార్యః ఖరకండూయనం హి తత్. మహానుభావ, కుంతీపుత్రుడా, అన్నయ్య, అర్థత్యాగోపి కార్య స్యాత్. ఇప్పుడు బాగా ఎక్కువ వడ్లని నేను
సాధించుకోవాలి. పంట బాగా పండింది, ఏ పంట అయితే ఇప్పుడు నాకు కనిపిస్తున్నదో దాని ద్వారా నాకు సుమారుగా 100 బస్తాల ధాన్యం వస్తుంది అని చెప్పి అనుకున్నటువంటి రైతు వెంటనే ఏం చేస్తాడు అంటే కొన్ని ధాన్యాలను తీసి ఓ పక్కగా చలిపెట్టేస్తాడు. ఏవైనా పక్షులు వస్తే ఆ కింద ఉన్నటువంటి వాటికి కనిపిస్తూ ఉన్నటువంటి ధాన్యాలను తినేసి అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. పొలానికి చుట్టూ ఉన్నటువంటి చెట్ల దగ్గర కింద పడేస్తాడు. అవి అక్కడ తినేసి వెళ్ళిపోతాయి. వాటి దృష్టి అంతవరకే ఉంటుంది. అవి వచ్చి ఇక్కడ పొలంలో ఉన్నటువంటి వాటి మీద వాలి అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని తినవు, నాశనం చెయ్యవు. అలా ఎక్కువ ధాన్యాన్ని కోరుకున్నటువంటి రైతు కొంత ధాన్యాన్ని త్యాగం చేస్తాడు. లేక ఒక భగవంతుడికి సమర్పించడానికో ఇంకొకరికో ఈసారి బాగా పండింది, ఇంకా బాగా పండాలి వచ్చేసారి అనే ఉద్దేశ్యంతో కొంత తీసుకువెళ్ళి భగవంతుడికో ఎవరికో అనాథలకో వృద్ధులకో పెడతాడు. ఎందుకు అనంటే అంతకంటే ఎక్కువ పొందాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో. అదేవిధంగా అర్థత్యాగోపి కార్య స్యాత్ అర్థం శ్రేయాంసమిచ్చత. ఎవరైతే ఇంకా డబ్బు కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారో, ఎక్కువ డబ్బు సంపాదించాలి అని అనుకుంటారో అటువంటి వారు కూడా కొంత డబ్బుని వదిలిపెట్టాలి. ఇతపూర్వం కూడా మనం చెప్పుకున్నాం, డబ్బుని కాస్త వదిలిపెడితేనే మళ్ళీ డబ్బు వస్తుంది అనేటటువంటిది. అదే చెప్తూ ఉన్నాడు, అర్థత్యాగోపి కార్య స్యాత్. డబ్బుని కొంత వదిలిపెట్టాల్సిందే. అయితే ఈ వదిలిపెట్టినటువంటి డబ్బు మళ్ళీ మనం తిరిగి పొందేటటువంటి డబ్బుని మనకి పొందించేటటువంటి విధంగా అయి ఉండాలి తప్ప వృథాగా కాకూడదు. ఇదొక నియమం ఉన్నది ఇక్కడే. అలా ఒక 10 రూపాయల్లో 2 రూపాయలు మనం ఖర్చు పెట్టాము అని అంటే ఇంకో 5 రూపాయలు ఇంకో 10 రూపాయలు మనకి మళ్ళీ తిరిగి రావాలి. కావున అన్నగారు, మనం ఎక్కువ డబ్బు కోరుకుంటున్నప్పుడు కొంత డబ్బు వదిలిపెట్టాలి అనేటువంటి విషయంలో ఏమాత్రము సందేహం అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక విశేషం ఏమిటి అంటే అర్థేనతు సమోనార్థ యది లభ్యేత నోదయ. మనం విడిచిపెట్టేటటువంటి డబ్బులో ఆ డబ్బుకి సమానమైనటువంటిది కానీ లేక అంతకంటే ఎక్కువ కానీ ఒకవేళ మనకి డబ్బు వస్తోంది అని అనుకుంటేనే మనం డబ్బుని వదిలిపెట్టాలి. చక్కటి నిర్ణయం చెప్తున్నాడు ఇక్కడ. చాలా హాస్యాస్పదంగా ఉంటుంది భీమసేనుడు మాట్లాడిన మాట, కానీ పైన చెప్తూ ఉన్నాడు. కానీ దాంట్లో ఉండేటటువంటి అంతరార్థం చాలా విశిష్టమైనటువంటిది చెప్తూ ఉన్నాడు భీమసేనుడు. అన్నగారు, మనం వదిలిపెట్టేటటువంటి డబ్బు మనకి 1 రూపాయో 1 రూపాయి వదిలిపెట్టాం, మళ్ళీ తిరిగి రూపాయి వస్తే వదిలిపెట్టచ్చు. లేదు 2 రూపాయలో 10 రూపాయలో వస్తువు ఉన్నది అంటే అప్పుడైనా మనం వదిలిపెట్టవచ్చు. అంతే తప్ప దానికంటే తక్కువ వస్తువు ఉంటే ఎప్పుడూ కూడా మనం 1 రూపాయిని కూడా ఇంకొకరికి విడిచిపెట్టకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం. దీనికే ఏమంటున్నాడంటే, ఇప్పుడు ప్రస్తుతం రాజ్యాన్ని మొత్తాన్ని దుర్యోధనుడికి విడిచిపెట్టేశావు. ఆ దుర్యోధనుడికి రాజ్యాన్ని మొత్తాన్ని ఇచ్చేయడం వల్ల మనకి అలాంటి రాజ్యమే ఇంకో దగ్గర ప్రాప్తిస్తే దీన్ని వదిలేద్దాం, దోషం లేదు. లేదు ఇంతకంటే గొప్పదైన రాజ్యం మనకి ఎక్కడన్నా ప్రాప్తిస్తూ ఉంటే వదిలేద్దాం, దానికి తప్పు లేదు. ఈ రెండూ కాకుండా ఊరికే వాడికి వదిలిపెట్టి ఇక్కడ మనం అరణ్యంలో కూర్చుని రేపు మళ్ళీ ఇస్తాడో లేదో అనేటువంటి సందేహంతో ఉంటూ ఉంటే ఇంకా ఎందుకు ఈ తప్పు చేయడం? వాడికి ఇంతటి రాజ్యాన్ని అతని చేతిలో పెట్టి మనం ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చోవడం ఏమిటి అని అంటూ ఖరకండూయనం హితత్ అంటూ ఉన్నాడు. అంటే గాడిదని గోకి దాన్ని తన్నించుకున్నట్టు అవుతుందయ్యా. ఇగో ఈ దుర్యోధనుడికి మనం ఇచ్చినట్లయితే
అని అంటూ చాలా చమత్కారంగా అటువంటి దుర్యోధనుడికి నువ్వివ్వడం ఏమిటి ఇంద్రరాజ్యాన్ని అని చెప్పి కొంత విమర్శిస్తున్నట్లుగా కూడా, కొంత కఠినంగా ఉన్నట్లుగా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే విషయానికి వ్యాఖ్యాకారులు అంటూ ఉన్నారు, దుర్యోధనే రాజ్యార్పణం న శ్రేయసే అపితు ఖరకండూయనవత్ అపకార్యేవ యథా ఖరకండూయనం స్పర్శదోషాత్ సద్య దుఃఖద స్నాననిమిత్తం గోకండూయనవచ్చ పరత్ర నహితం ఏవం ఏతదపీతి అని చెప్పి చాలా చక్కగా రాశారు. అంటే దుర్యోధనుడికి డబ్బు ఇప్పుడు ఇచ్చేయడం వల్ల, అంటే రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వచ్చేయడం వల్ల ఈ పని ఏమవుతోంది అని అంటే నీకు తత్సమానమైనటువంటి ఫలితాన్ని కలగజేయదు. అలాగే కాలాంతరంలో నీకేమైనా ఉత్తమమైనటువంటి ఫలితం కలగజేస్తుందా అంటే అలాగనూ కలగజేయదు. గాడిదని ఎప్పుడైతే ముట్టుకుంటామో అప్పుడు అలా ముట్టుకున్నందుకు వెంటనే వెళ్ళి ముందు స్నానం చేసి రావాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, కుక్కని ముట్టుకున్నా, యూపాన్ని ముట్టుకున్నా, లేక ఇలా గాడిదని ముట్టుకున్నా, అలాంటి సందర్భంలో వెంటనే యూపం అంటే యజ్ఞంలో పెట్టేటటువంటి ఒక స్తంభం, అది చాలా విశేషమైనటువంటిది. ఆ స్తంభాన్ని ముట్టుకోకూడదంటారు. ఆ యూపం పెట్టేసిన తర్వాత ఇక పైన దాన్ని ముట్టుకోకూడదు. అలాగే ఈ కుక్కని ముట్టుకుంటే ఆ తరువాత, గాడిదని ముట్టుకుంటే ఆ తరువాత, పిల్లిని ముట్టుకుంటే ఆ తరువాత వెంటనే బ్యాక్టీరియా పోవడం కోసం అని చెప్పి ఆనాడే మహానుభావులు విజ్ఞానవేత్తలైనటువంటి మహర్షులు ముందు స్నానం చేయండి అయ్యా అని చెప్పారు. ఇప్పుడు ఏదో ప్రమాదంగా మనం బాగా అలంకరించుకుని సిద్ధురమైపోయి ఏదో ఊరు బయలుదేరదామని చెప్పి వచ్చాం, అనుకోకుండా గాడిదని ముట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ సిద్ధమయ్యి మనం అనుకున్న ప్రయాణం చెడిపోయి ఇంత కష్టాన్ని కలగజేస్తోంది దీన్ని ముట్టుకుంటే. అలాగే ఒకవేళ ఆవునే ముట్టుకున్నామనుకోండి, అది ఇలా దుఃఖాన్ని ఇవ్వదు, కష్టాన్ని కలగజేయదు. ముట్టుకున్న తర్వాత భవిష్యత్తులో మనకి ఒక పుణ్యాన్ని కూడా కలగజేస్తుంది. అలా ఇప్పుడు ఈ గాడిదని ముట్టుకోవడం వల్ల వచ్చేటటువంటి దోషం ఏదైతే ఉన్నదో అటువంటి దోషమే దుర్యోధనుడికి రాజ్యాన్ని అర్పించడం వల్ల వచ్చేటటువంటి దోషము. అంతకంటే మనకి వనగూరేది ఏమీ లేదు. అదేదో మహాత్ముడైనటువంటి గోవు లాంటి ఇంకోటికి ఎవరికన్నా ఇచ్చామనుకో, గోవుని ముట్టుకోవడం వల్ల భవిష్యత్తులో కలిగే పుణ్యంలాగా అటువంటి వాడికి ఇచ్చినందువల్ల భవిష్యత్తులో మనకి పుణ్యం రావచ్చు. వీడికి ఇచ్చినందువల్ల ఓ పక్క దోషము, ఆ దోషం పోవడానికి స్నానం చేసినట్లుగా ఈ దుర్యోధనుడికి ఇవ్వడమే దోషము. అతను ఇంకా ఎక్కువ రోజులు దాన్ని అనుభవించినట్లయితే దానివల్ల ఇంకా అనర్థం అనేటటువంటిదే వస్తుంది తప్ప ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. కావున మనం డబ్బుని విడిచిపెట్టే సమయంలో మన యొక్క రాజ్యాన్ని, మన యొక్క ఐశ్వర్యాన్ని, మన యొక్క రూపాయిని మనం ఖర్చు పెట్టే సమయంలో అంతకి పైనో దానికి సమానంగానో వస్తేనే విడిచిపెట్టాలి తప్ప అలా ఏ ప్రయోజనం లేకుండా నిష్కారణంగా అందున ఒకవేళ విడిచిపెడితే పైన ఇంకేదైనా దోషం కూడా కలిగేటటువంటి ప్రమాదం ఉన్నప్పుడు కూడా డబ్బుని విడిచిపెట్టకూడదు. మనం కూడా ఇప్పుడు అలా ఆ విధంగా డబ్బును విడిచిపెట్టేటటువంటి పరిస్థితుల్లో లేము అని చెప్పి ఏవమేవ మనుష్యేంద్ర ధర్మం త్యక్త్వాల్పకన్నరః బృహంతం ధర్మమాప్నోతి సబుద్ధ ఇది నిశ్చితం. మానవేంద్ర, ధర్మరాజా, ఇదే విధంగా డబ్బుని ఎలా అయితే విడిచిపెడితే మళ్ళీ అంతటికో దానికి ఎక్కువకో ప్రయత్నం చేయాలో అలా వస్తేనే విడిచిపెట్టాలని ఎలా అయితే చెప్పబడిందో, ధర్మం విషయంలో కూడా స్వల్పమైన ధర్మాన్ని విడిచిపెట్టి అధికమైనటువంటి ధర్మాన్ని ఎవరైతే పొందుతూ ఉన్నారో అటువంటి వాణ్ణి మాత్రమే బుద్ధిమంతుడు అని చెప్పి నిశ్చయంగా చెప్పవచ్చు. నువ్విప్పుడు చాలా బుద్ధిమంతుడివి, మహానుభావుడివి. నీలాంటి వాడు చేయవలసిన పనేమిటి? స్వల్పమైన ధర్మాన్ని విడిచిపెట్టి అతి పెద్దదైన ధర్మాన్ని ఆచరించడం.
నువ్వు పట్టుకున్న ధర్మం చాలా స్వల్పమైనటువంటిది, చిన్నది. ప్రతిజ్ఞ అనేటటువంటిది, ప్రతిజ్ఞాభంగం అయితే అన్యాయం అనేటటువంటిది చాలా అత్యల్పమైనటువంటి ధర్మం. అదే నువ్వు బృహద్ధర్మం అంటే పునః రాజ్యాన్ని పొంది ఆ రాజ్యాన్ని పరిపాలించడం అనేటటువంటి ధర్మం, దాన్ని ఆచరిస్తే నీకు సర్వథా శ్రేయస్సు కలుగుతుంది. అలా చిన్న ధర్మాన్ని విడిచిపెట్టి పెద్ద ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడని చెప్పి శాస్త్రంలో కూడా చెప్పారు. ఆ పన్ను నువ్వు చేయవలసినది అని చెప్పి అమిత్రం మిత్ర సంపన్నం మిత్రైర్భిందంతి పండితాః భిన్నైర్మిత్రైః పరిత్యక్తం దుర్బలం కుర్వతే వశం. ఆ పైన అంటూ ఉన్నాడు, అన్నగారు శత్రువు గురించి నువ్వు ఆలోచించవద్దు. ఎంతోమంది మహాత్ములు దుర్యోధనుడి పక్కన ఉన్నారనే కదా ఇప్పుడు ఆలోచిస్తున్నావు. అది కూడా అవసరంలా. పండితులైనటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, వాళ్ళు చేసే పని ఒకటి ఉన్నది అని చెప్పి ఆ విశేషాన్ని చెప్తూ ఉన్నాడు. అమిత్రం మిత్ర సంపన్నం. అమిత్రం అంటే శత్రువుణ్ణి, శత్రువుని వాడు కూడా ఎటువంటి వాడు? మిత్ర సంపన్నం, ఎంతోమంది స్నేహితులతో కలిసి ఉన్నటువంటి వాడిని పండితులు ఏం చేస్తారట అంటే మిత్రైర్భిందంతి, వాడి స్నేహితుల నుంచి దూరం చేస్తారట. ఎందుకనంటే అతనితోటి ఏదైనా వైరం పెట్టుకోవాలి అని అంటే అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కాపు కాసేస్తారు వచ్చి. అందుకని ముందు ఆ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వీడి నుంచి దూరం చేసేస్తూ ఉంటారు. మెల్లిగా అలా అలా చేసి భిన్నైర్మిత్రైః పరిత్యక్తం, అలా వాడితో గొడవలు పెట్టుకునో, వాడితో ద్వేషించో, విభేదించో, ఆ స్నేహితులందరితో విడవబడినటువంటి వాడై ఈ శత్రువు ఏకాకి అయినప్పుడు, వాడు దుర్బలుడైనప్పుడు ఆ శత్రువుని మళ్ళీ వీళ్ళు కుర్వతే వశం, లొంగ తీసుకుంటారయ్యా. మనం కూడా అదే పని చెయ్యవచ్చు కావాలంటే. ఇప్పుడు అంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరిలో కొంతమందితోటి ఈ దుర్యోధనుడికి ఏ విధంగా అయితే విభేదం పుడుతుందో ఆ విధంగా చేద్దాం. ఇదే కూటనీతి. ఇలా ప్రయత్నం చేసి ఆ దుర్యోధనుడి నుంచి ముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని వేరు చేసేద్దాం, ఇతర రాజ్యాలకు సంబంధించిన వాళ్ళని కూడా వేరు చేసేద్దాం. వీడి దగ్గర చిట్ట చివరికి కూడా మిగిలే వాళ్ళు ఎవరో వాళ్ళని చూద్దాం, ఆ తర్వాత యుద్ధం మొదలు పెడదాం. అప్పుడు ఏకాకి అయిన దుర్యోధనుడు మన చేతుల్లో తప్పక అపజయాన్ని పొందుతాడు, మనకి విజయం చేకూరుతుంది. ఈ విధంగా అయినా మనం న్యాయాన్ని ఆశ్రయించి రాజనీతిని వినియోగించి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందవలసిందే అని చెప్పి ఇంకా కొన్ని విశేషాలని, రాజనీతికి సంబంధించినటువంటి అంశాలని అన్నగారితో పంచుకుంటూ ఉన్నాడు. మనం రేపటి కథాశ్రవణంలో ఈ విశేషాలన్నింటినీ కూడా వింటూ భీమసేనుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో మొదటి నుంచి వాటిని కూడా ఒకసారి శ్రద్ధగా విందాం. స్వామివారి అనుగ్రహంతో ప్రతినిత్యము మనం చేసేటటువంటి జ్ఞాన వ్యవసాయం మనకి సన్మార్గదాయి కావాలి అని, మన బుద్ధిని ప్రేరేపించాలి అని పరమాత్మని ప్రార్థిస్తూ శ్రీనివాస స్వామివారిని ఆచార్యముఖంగా శ్లోకపారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి, సంపాదించినటువంటి ధనాన్ని సత్పాత్రులైనటువంటి వారికి ఇస్తే అపూర్వమైనటువంటి పుణ్యమో, తద్వారా వచ్చేటటువంటి సుఖము మనకు కలుగుతుంది. అలాగే పాత్రత్వం లేనటువంటి వారికి ఇస్తే కలిగేటటువంటి ఫలం ఏమిటయ్యా అనంటే, ఆ గాడిదను మనం ఒకసారి అలా గోకి తద్వారా మనం మళ్ళీ కొట్టించుకున్నటువంటి వాళ్ళమే అవుతామే తప్ప దాని యొక్క వినియోగం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఉండదు, సత్ఫలితం అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఈ విధంగా మీరు ధనాన్ని అనేటటువంటిది సత్పాత్రులైనటువంటి వారికే ఇస్తే మంచి ఫలం అనేటటువంటిది కలుగుతుంది అనేటటువంటి విశేషాలను, మనం ఏ విధంగా శత్రువులను మనం ఏ విధంగా జయించాలి అనేటటువంటి విశేషాలను కూడా ఈరోజు చక్కగా ఆచార్యుల ద్వారా తెలుసుకున్నాం.
అంతటి మహత్తరమైనటువంటి శ్లోకాలను 33వ అధ్యాయంలో 62వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. నహ్యర్జున సమః కశ్చిత్ నహ్యర్జున సమః కశ్చిత్ యుధి యోద్ధా ధనుర్ధరః యుధి యోద్ధా ధనుర్ధరః భవితా వా పుమాన్ కశ్చిత్ భవితా వా పుమాన్ కశ్చిత్ మత్సమో వా గదాధరః మత్సమో వా గదాధరః సత్వేన కురుతే యుద్ధం సత్వేన కురుతే యుద్ధం రాజన్ బలవానపి రాజన్ సుబలవానపి అప్రమాదీ మహోత్సాహీ అప్రమాదీ మహోత్సాహీ సత్వస్థో భవ పాండవ సత్వస్థో భవ పాండవ సత్వం హి మూలమర్థస్య సత్వం హి మూలమర్థస్య వితథం యదతోన్యథా వితథం యదతోన్యథా నతు ప్రసక్తం భవతి నతు ప్రసక్తం భవతి వృక్షఛాయేవ హైమని వృక్షఛాయేవ హైమని అర్థత్యాగోపి కార్యస్యాత్ అర్థత్యాగోపి కార్యస్యాత్ అర్థం శ్రేయాంసమిచ్చత అర్థం శ్రేయాంసమిచ్చత బీజౌపమ్యేన కౌంతేయ బీజౌపమ్యేన కౌంతేయ మాతే భూదత్ర సంశయః మాతే భూదత్ర సంశయః అర్థేన తు సమోనార్థః అర్థేన తు సమోనార్థః యత్ర లభ్యేత నోదయః యత్ర లభ్యేత నోదయః న తత్ర విపణః కార్యః న తత్ర విపణః కార్యః హరకండూయనం హి తత్ హరకండూయనం హి తత్ ఏవమేవ మనుష్యేంద్ర ఏవమేవ మనుష్యేంద్ర ధర్మం త్యక్త్వాల్పకన్నరః ధర్మం త్యక్త్వాల్పకన్నరః బృహంతం ధర్మమాప్నోతి బృహంతం ధర్మమాప్నోతి సబుద్ధ ఇతి నిశ్చితం సముద్ధ ఇది నిశ్చితం అమిత్రం మిత్ర సంపన్నం అమిత్రం మిత్ర సంపన్నం మిత్రైర్భిందంతి పండితాః మిత్రైర్భిందంతి పండితాః భిన్నైర్మిత్రైః పరిత్యక్తం మిత్రైర్మిత్రైః పరిత్యక్తం దుర్బలం కుర్వతే వశం దుర్బలం కుర్వతే వశం. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని మనందరం కూడా చక్కగా ఆర్తితో పరమాత్మ యందు లక్ష్యంతో భక్తితో నిత్యము కూడా చేసుకుంటూ ఉన్నాం. హరినామ సంకీర్తనం వల్ల కలియుగంలో మనకి సమస్తమైన శ్రేయస్సులు కలుగుతాయి అని చెప్పి పురాణముల యందు ఇతిహాసముల యందు ఎన్నో విధాలుగా చెప్పబడి ఉన్నది. పైగా కలియుగంలో కేవలం నామ సంకీర్తనం తప్ప వేరొక ఉపాయం కూడా తొందరగా ప్రయోజనాన్ని పొందడానికి లేదు అని చెప్పి కూడా చెప్పబడి ఉన్నది. అందువల్ల మనందరం కూడా ఆ నియమాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా రోజూ కూడా గోవిందనామ సంకీర్తనం చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందడం కోసమని గోవింద గోవింద అంటూ ఆయన గుణ వైభవాల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన్ని స్మరించుకుందాం. శ్రీనివాస స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద
ఇష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద పరిపాలక గోవింద జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద రాగి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద రాజ్య గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారిధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద కసులువాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రాక్షిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద కేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద
హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద రాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద అక్షావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద 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 గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని భగవదర్పణ చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.